గ్రేటర్ ఓటర్ మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. ఓటేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకు? హైదరాబాద్ ఓటర్ ఎందుకు గమ్మునున్నాడు? ఓటు వేయడానికి మొహం చాటేశాడు. పోలింగ్ చల్లబడడానికి కారణం ఏంటి? ఇలా ప్రశ్నలు చాలానే ఉన్నాయి. కారణాలు కూడా వాటిని మించి ఉన్నాయి. కర్ణుడి చావుకి కారణాల లిస్ట్ అంత పెద్దది. గ్రేటర్ ఓటర్ చప్పుడు చేయకుండా ఉండడానికి మచ్చుకు కొన్నిటిని చెప్పుకుందాం. అవును, ఈరోజు సోమవారం పోలింగ్ డే హాలిడే. అంతకుముందు 2 రోజులు అంటే నిన్న ఆదివారం, మొన్న రెండవ శనివారం, అంటే వరుసగా 3 రోజులు సెలవులు. ఇంకేముంది, చాలామంది తమ సొంత ఊర్లకు చెక్కేశారు. హైదరాబాద్ బలం అంతా బయట నుంచి వచ్చి సెటిల్ అయిన సిటిజన్స్ అని మరోసారి రుజువైంది. పోలింగ్ బూతులు ఖాళీగా మిగిలిపోయాయి. ఈసారి ఎన్నికల్లో ప్రచార కోలాహలం హైదరాబాద్లో చాలా తక్కువని చెప్పాలి. ఇదివరకులా ఇంటింటికి అభ్యర్థులు తిరిగి ప్రచారం చేయడం చాలా తక్కువగా కనిపించింది. అంతేకాదు, పోలింగ్కు 2-3 రోజుల ముందు ఓటర్ స్లిప్స్ ఇంటింటికి వెళ్లి అందించేవారు ఆయా పార్టీల అభ్యర్థుల ప్రతినిధులు. కొన్ని బస్తీలు, కొన్ని ప్రాంతాల్లో మినహా చాలా చోట్ల అసలు ఇటువంటి పరిస్థితి కనిపించలేదు. ఎందుకో ఓటరు ఉదాసీనంగా ఉండడం కంటే అభ్యర్థులు ఉదాసీనంగా వ్యవహరించిన తీరు కనిపించింది. అదీ కాకుండా సోషల్ మీడియా ప్రచారంపై ఎక్కువ నమ్మకంగా పార్టీలు పెట్టుకున్నారని అనేది వాస్తవం. అయితే సోషల్ మీడియా ప్రచారం ఒకసారి చూసి ఆనందించడానికి బాగుంటుంది, కానీ ఓటు వేసేందుకు ఆసక్తిని రేకెత్తించడం కష్టం అనే సంగతి పార్టీలు గుర్తించలేదనిపిస్తోంది. ప్రధాని మోడీ దగ్గర నుంచి రాహుల్, ప్రియాంక గాంధీ వరకు పెద్ద నాయకులంతా రోడ్ షోలతో హోరెత్తించారు. అవి ఓటర్ను పోలింగ్ స్టేషన్కు నడిపించడానికి సరిపోలేదు. రోడ్ షోలు సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే ఓటర్ను ఓటు వేయాలి అనిపించేలా చేసే సెంటిమెంట్ ఏది ఈ నాయకులు తీసుకురాలేకపోయారని చెప్పవచ్చు. కొంతవరకు బీజేపీ ఆ ప్రయత్నం చేసినా గ్రేటర్ ఓటర్కు కిక్ ఇవ్వలేదనిపిస్తోంది. ఏ పార్టీ దగ్గర కూడా సరైన ప్రచారాస్త్రం లేదు. అందరూ పాత చింతకాయ పచ్చళ్ళ లాంటి ప్రసంగాలతో పని కానిచ్చేశారు. ఏ నాయకుని సమావేశం కూడా గ్రేటర్ సమస్యల మీద మాట్లాడింది లేదు. కనీసం గ్రేటర్ అభివృద్ధిని గురించి ఏమీ చేద్దామని అనుకుంటున్నారో చెప్పింది లేదు. ఇవన్నీ కొన్ని కారణాలు మాత్రమే. ఏదేమైనా గ్రేటర్ ఓటర్ బద్దకిస్ట్, మొద్దు నిద్రపోయాడు అని చాలామంది అనుకున్నా, కానీ యుద్ధం చేసేటప్పుడు కుంభకర్ణుడు లాంటి వాడి నిద్రనైనా వదిలించాల్సిందే కదా. అదే ఇక్కడ కొరవడింది. ఓటు వేయాలి అనే ఆసక్తిని రేకెత్తించడంలో పార్టీలు, అభ్యర్థులు, అధికారులు అందరూ ఫెయిల్ అయ్యారు. వారి ఫెయిల్యూర్ అనే మాట పక్కన పెడితే ఓటు వేయకుండా ఉండిపోయిన గ్రేటర్ జనానికి రేపు తమ హక్కుల గురించి ప్రశ్నించే అవకాశం ఉంటుందా? చదువుకున్న వారు కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఓటు హక్కును వినియోగించుకోకపోతే భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు $1000 ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్లో అందిస్తారు. రామ్, చెప్పండి, అంటే మందకోడిగా పోలింగ్ సాగుతుంది అనుకోవాలా, లేకపోతే గ్రేటర్ పరిధిలో అసలు ఓటర్లు డల్ అయిపోయారు అనుకోవాలా? అసలు ఏంటి ఓటింగ్ శాతం ఏంటి? దేనికి ఇలా దిగులు పడాల్సిన అవసరం వచ్చింది? ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకి లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. వాస్తవానికి 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ మొత్తం కూడా తెలంగాణలోని 13 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం జరుగుతుంది. అయితే ముఖ్యంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. అయితే ముఖ్యంగా మనం గత అనేక ఎన్నికలు, గత 2-3 లోక్సభ ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికలు కానీ, ఇతర సార్వత్రిక ఎన్నికలు ఏం చూసినా కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఈ పోలింగ్ ప్రక్రియ మాత్రం చాలా తక్కువగా
నమోదవడం మాత్రం కొంత ఒకంత ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పాలి అనుకోవాలి. రాజకీయ విశ్లేషకులు కానీ మేధావుల్లో కానీ ఇది ఒక చర్చనీయాంశం అండి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా హైదరాబాదు, సికింద్రాబాదు, అటు మల్కాజ్గిరి పార్లమెంట్, ఇటు చేవేల, ఈ 4 పార్లమెంటు నియోజకవర్గాలు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం గ్రేటర్ హైదరాబాద్ చుట్టుముట్టుకొని 4 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటాయి. ముఖ్యంగా చేవేల కొంత వికారాబాద్, తాండూరు, పరిగి ఇట్లాంటి నియోజకవర్గాలు కొంత గ్రామీణ ప్రాంత నియోజకవర్గం ఉంటాయి. కానీ మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ మాత్రం పూర్తిగా హైదరాబాద్ పట్టణ ఓటర్లపైనే ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై పోలింగ్ ప్రక్రియ యొక్క హాజరు శాతం ఆధారపడి ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా చోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో 30%, 37%, 40%, 50% లోపు పోలింగ్ నమోదైన అంశాలు కూడా మనం పరిణామాలు కూడా చూసాం. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా 50% నుంచి ఈ పోలింగ్ శాతం నమోదు కాకపోవడం అనేది మాత్రం విస్మయానికి గురి చేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, తర్వాత ఇతరత్ర చిరు తరహా, మధ్య తరహా ప్రైవేట్ కంపెనీలో పనిచేసే కార్మికులు, తర్వాత ఇతర అసంఘటిత కార్మికులు కూడా ఉంటారు. కానీ ఎక్కువ బస్తీలలో నివసించే వాళ్ళు మాత్రమే ఈ ఓటింగ్ లో పాల్గొనడానికి ముందుకు వస్తారు తప్ప ఇతరత్ర మంచి 5 స్థాయిలో చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇతర అఫీషియల్స్ మాత్రం ఓటింగ్ కు రావడానికి మాత్రం ఎవరికి ముందుకు రారు. ముఖ్యంగా ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న ప్రతి సంస్థలకి ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలన్నిటికీ కూడా సెలవు దినం ప్రకటించారు. మొన్న 2వ శనివారం, తర్వాత నిన్న ఆదివారం, ఇవాళ మండే పోలింగ్ డే హాలిడే. ఈ 3 రోజులు కనుక సెలవు దినాలు వచ్చేసరికి చాలా మంది సెలవులు పెట్టి తమ సొంత గ్రామాలకు వెళ్ళటం, కొంతమంది హైదరాబాద్ లో ఉండి ఇళ్లలో ఉండి కూడా ఇతరత్ర టూరిజం ప్లేస్ అభివృద్ధి చేయడానికి వెళ్తారు తప్ప ఈ ఓటింగ్ లో పాల్గొనడానికి మాత్రం హైదరాబాద్ ప్రజలు ఎప్పుడు బద్దకిస్తారని చెప్పి పెద్ద చర్చ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతే సాఫ్ట్వేర్ సంస్థలకు సెలవు ఇచ్చినా కూడా ఉద్యోగులు ఓటింగ్ కు రాకపోవడం, అనేక స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఓటింగ్ లో పాల్గొనాలి, పోలింగ్ శాతం పెరగాలి, పోలింగ్ లో తమ ప్రజాస్వామ్య హక్కు ఈ ఓటును పోలింగ్ లో పాల్గొని చూపించాలని చెప్పి ఇవాళ ఓటు వేసిన సందర్భం కానీ అంతకుముందు ప్రచారంలో కూడా అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారా, జిహెచ్ఎంసీ పరిధిలో ఎలక్షన్ కమిషన్ ద్వారా, ఇతర సంస్థల ద్వారా మైకులు పెట్టి ప్రచారం చేసినా కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఓటింగ్ నమోదు మాత్రం చాలా తక్కువగా ఉండడం అనేది చాలా విదూరం అని చెప్పి అనుకోవాలి. ఈ పరిస్థితుల్లో మల్కాజ్గిరి పార్లమెంటు, సికింద్రాబాద్ పార్లమెంటు, హైదరాబాద్ పార్లమెంటు, 3 పార్లమెంటు నియోజకవర్గాలు, చేవేలలో ఒక 3 అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగతా 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఈ పోలింగ్ లో ఒక శాతం పెరగకపోవడం అనేది చాలా విషయానికి గుర్తిస్తుందని చెప్పి అనుకోవాలి. ఏదేమైనా ఇట్లా వరుస సెలవు దినాలు రావడం ఒకటైతే, వరుస సెలవు దినాలు వచ్చినా సెలవు దినాలు లేకుండా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుండడం వల్ల ఈ రోజు గ్రేటర్ లో ప్రజా పరిస్థితులు తలపట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మళ్ళీ బీజేపీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా గతంలో డిప్యూటీ స్పీకర్ గా మంత్రిగా పనిచేసి ఇప్పుడు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మరావు గౌడ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచి గతంలో మంత్రిగా పనిచేసిన దావనాగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. మరోవైపు మల్కాజ్గిరిలో బీజేపీ సీనియర్ నేత, గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసి అందరికీ సుపరిచితులైన ఈటల రాజేందర్ బీజేపీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో బీఆర్ఎస్ రాహంలో వికారాబాద్ డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్న సునీత మహేందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్కాజ్గిరిలో పోటీ చేస్తా ఉంది. ఇక రాగి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నాడు. హైదరాబాద్ లో ఒక హాస్పిటల్ అధినేత మహిళ కొల్లి మాధవిలత, ఈ రోజు కొబ్బరి మాధవిలత బీజేపీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. ఎంఐఎం అధినేత అర్జున్ ఓవైసీ ఎంఐఎం తరఫున, కాంగ్రెస్ తరఫున కూడా పోటీ చేస్తా ఉన్నారు. ఇంకా చెవేల పార్లమెంట్ నియోజకవర్గం పరిస్థితి చూస్తే అపోలో హాస్పిటల్స్ అధినేత వ్యాపారవేత్త కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ తరఫున పోటీ చేయగా, గతంలో బీఆర్ఎస్ ఎంపీగా ఉండి ఇటీవల కాంగ్రెస్ చేరి ఎంపీగా టికెట్ తెచ్చుకున్న రంజిత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీ వర్గాల నేత కాసాని ముదిరాజ్ జ్ఞానేశ్వరి రోజు పోటీ చేస్తా ఉన్నారు. ఇట్లా పలు ప్రధాన రాజకీయ పార్టీ నుంచి ఈ 4 పార్లమెంటు నియోజకవర్గాల్లో నేతలు పోటీ చేసి ప్రచారం చేసి పెద్ద తమ కార్యకర్తల ద్వారా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేపించినప్పటికీ మాత్రం గత 2019 జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కానీ, మొన్న ఇటీవల జరిగిన 4-5 ఏళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఈ పోలింగ్ శాతం మాత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరగకపోవడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తుంది. భవిష్యత్తులో వీళ్ళు ప్రజాస్వామ్య హక్కుల కోసం, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం మాత్రం ఏ స్థాయి లీడర్స్ మాత్రం
ఇడుమోమాటంగా నిర్వహించే అలవాటు మాత్రం ఉంది. కానీ ఓటింగ్ వచ్చి మాత్రం పోలింగ్ లో పాల్గొనే పరిస్థితి మాత్రం గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు చూడకపోవటాన్ని రాజకీయాల పట్ల నిజంగా విస్మయం పొందారా, లేదు మనం ఒక్కరం పోకుంటే ఒక్కరం పోయి ఓటు వేయకుండా ఏమవుతుంది, మిగతా వాళ్ళు వేస్తారు కదా అనే బద్ధకంతో ఈ ఓటింగ్ దూరంకుంటున్నారని మాత్రం మనం వేచి చూడాలి. రైట్ రామ్, థ్యాంక్ యూ.